ఉందంటే చెప్పండి బా, నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఉందా? ఇప్పుడు మహాభారతంలో ఎవరిది తప్పంటే ఎవరు ఏం చెప్తారు? దుర్యోధనుడు అని చెప్తారా, లేదంటే శకునిది అని చెప్తారా, లేదంటే ఇంకొకటిది అని చెప్తారా? ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు అజ్ఞాని ఒక తప్పు చేసినాడు బా, జ్ఞాని నువ్వు కూడా అదే తప్పు చేస్తే జ్ఞానికి అజ్ఞానికి ఏం తేడా ఉంది? ఇప్పుడు అజ్ఞానికి ఏమవుతుంది? ఈర్ష్య కలుగుతుంది మనసులో. ఇప్పుడు జ్ఞాని కూడా అదే ఈర్ష్య కలిగించుకొని అజ్ఞాని ఏదైతే చేస్తాడో అదే జ్ఞాని కూడా చేస్తే ఏం అర్థం? దానికి కొద్దిగా దగ్గరికి పెట్టుకో గణేష్. ఇంకా ఏమీ విషయం లేనట్టే కదా, జ్ఞానానికి అజ్ఞానానికి ఏం తేడా లేనట్టే వాస్తవానికి. ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ అంటే ఇంకా డిఫరెన్స్ లేదు. ఇప్పుడు వాస్తవానికి మహాభారతంలో తప్పు ఎవరిదంటే అన్యాయం చేసే దుర్యోధనుడిది లేదా శకునిది కాదు. యాక్చువల్గా తప్పు ఎవరిదంటే న్యాయం తెలిసి దాన్ని నువ్వు ప్రశ్నించే అంత హక్కు ఉండి నీకు దగ్గర జ్ఞానం ఉండి నువ్వు ప్రశ్నించుకోకుండా క్రియాశూన్యంగా ఉంటాం కదా, వాళ్ళదే పెద్ద తప్పు. అలా మొదటిగా ఉన్న వ్యక్తిలో భీష్ముడు, ఆయన రాజ్యము వాళ్ళ నాన్న కోసం నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నా అని ఆయన భావించాడు అనుకో, వాళ్ళ నాన్న కోసము రాజ్యం అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అదే నేను ప్రజల కోసం రాజ్యం పరిపాలిస్తున్నాను అనుకున్నాను అనుకోండి, అప్పుడు ప్రజలతో పోల్చుకుంటే రాజ్యం చాలా చిన్నది అనిపిస్తుంది. ఆయన భీష్మ శపథం చేశాడు. ఆయన ప్రజల గురించి ఆలోచించుకోకుండా ఆయన యొక్క వ్యక్తిగత ధర్మాన్ని, అంటే అది ధర్మమే ఇది ధర్మమే, నేనే ఆయన తప్పులు పడట్లేదు, బట్ సిచ్యువేషన్ బట్టి న్యాయం అన్యాయం అనేది పూర్తిగా డిఫరెంట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి మనకు న్యాయము అన్యాయం కావాలా, ఎందుకంటే ఒకరికి నొప్పి ఇంకొకరికి తాలుకోకుండా. ఇది చాలా ఎలాబొరేటివ్ కాన్సెప్ట్స్. అందులో ఈ చరిత్రలు ఇవన్నీ మాట్లాడితే సగం మందికి మేబీ క్లారిటీ ఉండకపోవచ్చు. బట్ నేను ఇది చెప్పాలనుకుంటే ఒక చిన్న సింపుల్ పాయింట్లో చెప్తాను. తప్పెవరిదంటే జ్ఞానం ఉండి దాన్ని తెలిసి దాన్ని క్రియాశూన్యంగా ఉంటారు కదా, ఎవరైతే ప్రశ్నించుకోకుండా మనకెందుకులే అనుకుని ఉంటారు కదా, అదే తప్పు. అజ్ఞాని తప్పు చేయడం తప్పు కాదని నా ఉద్దేశం. వాడు తెలియక తప్పు చేస్తాడు, జ్ఞానిగా నువ్వు వాడిని తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం. మా బావ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, విన్ అవుతాడో లేదో అన్నీ సెకండరీ, బట్ చేయడం అనేది ప్రయత్నం చాలా గొప్ప విషయం నా ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ థింగ్ క్యాస్ట్. ఈ క్యాస్ట్లు, ఈ కులాలు, ఈ మతాలు, వీటి గురించి చెప్పాలంటే చాలా సింపుల్గా వాస్తవానికి అవి ఇంట్రడ్యూస్ అయ్యిండేది ఒక విధానంగా. ఇప్పుడు క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షూద్రులు, వైశ్యులు అని చెప్పి 4 స్టార్ట్ అయ్యాయి. ఆ 4 ఎలా అంటే ఒక్కొక్క వర్ణనను బట్టి మన కులాలు ఉండేవి. క్షత్రియులకి నొప్పి తగిలేది కాదు, క్షత్రియులకి నొప్పి తగలదు. బ్రాహ్మణులకి మెదడు చురుగ్గా ఉండేది. వైశ్యులకి ఎంత కష్టపడినా కూడా వాళ్ళ శరీరం అలసిపోదు. ఈ విధంగా మన కులాల విభజన అనేది చరిత్రలో జరిగింది. కానీ ఇప్పుడు కులాలు అనేది ఎట్లున్నాయంటే మేమంతా ఇది, మీరంతా అది. అంత ద్వేషం ఎందానికి బా? ఏమొస్తుంది? రెడ్డీస్ అని చెప్పుకొని తిరిగితే ఏమన్నా వస్తుందా? లేదంటే నేను బీసీ అని చెప్పుకో. ఇంకొక పెద్ద బ్లెండర్ ఏంటంటే ఈ ఓసీ బీసీ అనే దాంట్లో ఓసీ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ కేటగిరీ. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఇప్పుడు ఇదే ఓసీ బీసీ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో మన బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఇది తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఇక్కడ యాదవులు ఒక క్యాస్ట్లో ఉన్నారు, బీసీలో ఉన్నారు. ఇదే యాదవులు ఓసీలో ఉన్నారు, ఎక్కడ మహారాష్ట్ర ఇలా కొన్ని ప్లేసెస్లో. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇది జస్ట్ ఆ టైంలో ఉన్న మన యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి ఈ కుమ్మరి వాళ్ళంతా వీళ్ళు పాపం నిరుపేదలు, వీళ్ళందరూ బీసీలో వేద్దాం, వీళ్ళందరూ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అలా అనేసి ఒక్కొక్కరిని వాళ్ళు ఉన్న ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి క్యాస్ట్ విభజన అనేది జరిగింది. బట్ మనోళ్ళు దాన్ని వ్యక్తిగత రాజకీయాల కోసం దాన్ని రుద్దుతా కొంచెం పెంచుతా అలా ఇలా తీసుకొని వెళ్ళి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేశారు. ఈనాడున అసలు మనము కులం అనే పేరు లేకోకుండా ఏమీ జరగట్లే. మనకి వివక్ష పోవాలంటే ఏలియన్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి, అప్పుడు అరే మనంతా మనుషులం రాని క్లారిటీ వస్తుంది. మనకి అది లేదు, ఆప్షన్ లేకపోయింది పాపం. మన అందరం ఒకటే అనేది అర్థం కావట్లే. మొదటగా నేనేం చెప్తానంటే మంచి వాళ్ళందరూ మీ వీలైనంత ప్రయత్నం మీరు చేయండి ఏదో ఒక విధంగా. ఎందుకంటే అందరూ సొసైటీలోనే ఉండేది, అది అందరికీ ఏదో ఒక విధంగా మళ్ళీ మనకే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థింగ్ ఈ క్యాస్ట్, ఈ విభజన, ఇవన్నీ ఇది సైకలాజికల్ థింగ్స్. ఉన్న వాస్తవికం ఒకటి కానీ జరిగేది ఒకటి. థర్డ్ థింగ్ ఏంటంటే డబ్బులు.
ఒక మనిషిని డబ్బులు ఎంత ప్రేరేపిస్తుందంటే ఒక సిచ్యువేషన్కి డబ్బులే మొత్తం మెయిన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక అజ్ఞానిని జ్ఞానవంతుల్లాగా చేస్తుంది డబ్బులు. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలంతా ఏందో జరుగుతున్నాయంటే న్యాయము, సేవ, లేదంటే మంచి చేయాలి, లేదా సొసైటీ కోసం, వీటి మీద ఏం జరగట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలన్నీ బిజినెస్, మనీ అనేది చాలా పెద్దది, అమూల్యమైంది. దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్రత్యేకమైన ఇది ఉంది. అలాంటి మనీ ఒక్కదాన్ని పెట్టుకొని ఒక తెలివి తక్కువడు తెలివైన వాళ్ళలాగా నటన చేస్తాడు, ఒక బలహీనుడు బలవంతుల్లాగా నటన చేస్తాడు. అన్నీ డబ్బులు చాలా విలువైనది ఈ డబ్బులతో అన్నీ కొనలేము, కొన్ని మాత్రమే. వీటి గురించి చెప్పాలంటే నాకు టైం సరిపోదు, నన్ను క్షమించండి. ఇవన్నీ టాపిక్స్ ఎక్కడికెక్కడికే వెళ్ళిపోతాయి. బట్ నేను అల్టిమేట్గా చెప్పేది 3 పాయింట్లు ఏంటంటే, మంచి వాళ్ళందరూ ప్రయత్నం చేయండి. సెకండ్ది క్యాస్ట్ ఇవన్నీ ఏమీ లేదు, చరిత్ర చాలా గొప్పది. మీరు చరిత్ర చూస్తే దాంట్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. 3వ పాయింట్ ఏంటంటే, డబ్బులు చాలా విషయం. డబ్బులు వాస్తవాన్ని చూడనీకోకుండా చేస్తుంది. ప్రజెంట్ సొసైటీలో ఏంటంటే, నేను మంచోడిని అని చెప్పి ఏ అంగడి పోయి ఒక వాటర్ బయట అడిగినా ఓడియడు. డబ్బులు ఉంటేనే విషయం. ఆ డబ్బులు ఒకటి దగ్గర లేని దాన్ని ఇంకొక డబ్బులు ఉన్నవాడు దుర్వినియోగం పరుచుకుంటాడు. ఏదైనా ఒకటి, అది డబ్బులు కానీ, వయసు కానీ, లేదంటే ఇంకొకటి ఏదైనా, అది మన దగ్గర ఎందుకుంది అని మనం తెలుసుకోలేకపోతే అది వృధా. మనం ఏదో టైంలో దాన్ని కోల్పోక తప్పదు. సరే, ఇదే నా స్పీచ్. అందరికీ కోరుకున్నాను. థ్యాంక్ యూ.